నిషి దాత్రిని బయటికి గెంటేయటంతో అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి దాత్రిని కింద పడకుండా పట్టుకుంటాడు. నేను సమయానికి డబ్బు నగలు తీసుకురాకపోతే నా దాత్రిని ఇంట్లో నుండి అవమానించి పంపించేస్తారని తెలిసిన తర్వాత కూడా నేను డబ్బు తీసుకురాకుండా ఎలా ఉంటాను పిన్ని అని కేదార్ అంటే, రేయ్ ముందు డబ్బు నగలు తీసుకొచ్చావో అది చూపించరా అని యువరాజ్ అనగానే కేదార్ బ్యాగులో ఉన్న డబ్బు నగలు తీసి చూపిస్తూ ఉంటాడు. ఏంటి నిషి, నీకంటే నా భార్య దగ్గర ఎక్కువ డబ్బు నగలు ఉన్నాయని చూస్తున్నావా అని కేదార్ అంటాడు. కేదార్ ఇంత డబ్బు నగలు ఎక్కడివి అని దాత్రి అడగటంతో ఇంకేముంది ఎక్కడో కన్నమేసి ఉంటాడని వైజయంతి అంటుంది. అయితే పోలీసులు వీన్ని వెతుక్కుంటూ ఇంటికే వస్తారు అని యువరాజ్ అంటూ ఉంటే ఇక నిషి యువరాజ్ ఇద్దరు పగలబడి నవ్వుతూ ఉంటారు. ముందు సమాధానం చెప్పు కేదార్ అని కౌశికి అంటుంది. పోలీసులే నన్ను ఇంటి దగ్గర దిగబెట్టారక్క, నన్ను వెతుక్కుంటూ పోలీసులు రావడం ఏంటి? అసలు నాకు ఈ డబ్బులు ఇవన్నీ ఎలా వచ్చాయో తెలుసా? మెహతా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO జమునమ్మ గారు నాకు ఈ డబ్బులు ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో నగలు దొంగతనం జరిగిందంట, కనిపెట్టి ఇచ్చిన వాళ్ళకి బహుమతి ఇస్తామని చెప్పారు. అలా నాకు ఈ డబ్బులు ఇచ్చారక్క అని కేదార్ ఇక జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అలా జమునమ్మ గారు నా కష్టాన్ని అర్థం చేసుకొని ఇచ్చారు అని కేదార్ చెప్తుంటే నాకైతే నమ్మకం లేదు అని యువరాజ్ అంటాడు. కావాలంటే ఆ జమున గారికి ఫోన్ చేసి కనుక్కో యువరాజ్ అని కేదార్ అంటే ఇప్పుడే చేస్తానని యువరాజ్ చేయబోతూ ఉంటాడు. రే ఆపరా, వాడు చెప్పాడంటే అది నిజమే అయ్యుంటుంది. నాకు కేదార్ మీద నమ్మకం ఉంది. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఇంటి పరువు తీయకని సుధాకర్ అంటాడు. అవును, నాకు కూడా నమ్మకం ఉంది. నేను ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా డబ్బులు ఇస్తానని చెప్పాను, కానీ కేదార్ తీసుకోలేదు. కాబట్టి ఇదంతా నిజమేనని నేను కూడా నమ్ముతున్నాను. కానీ కేదార్, అసలు పోలీసులు కూడా సాల్వ్ చేయలేంది నువ్వెలా సాల్వ్ చేస్తావని కౌశికి అడుగుతూ ఉంటుంది. అంటే అక్క అది అని కేదార్ నసుకుతూ ఉంటే మా అమ్మకి తెలిసిన ఆఫీసర్ సాధునాయక్ సార్ ఉన్నారు కదా, నేనే తనని హెల్ప్ చేయమని అడిగాను. సార్ హెల్ప్ చేశారు అంతే కదా కేదార్ అని దాత్రి అనటంతో అవునక్క అని కేదార్ అంటాడు. అయితే మీరు ఈ ఛాలెంజ్లో గెలిచినందుకు మీరే కూర్చొని పూజ జరిపించండి అమ్మా అని సుధాకర్ అంటే, మీరు అత్తయ్య గారు ఉండగా మేము ఆ పని చేయలేం మామయ్య గారు, మీరే కూర్చోండి మేము పూజ చూస్తామని దాత్రి చెప్తుంది. ఇక అందరూ కలిసి కూర్చొని పూజ చేస్తారు. ఏందిరా అబ్బోడా, వాడు ఓడిపోతాడు ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు అనుకుంటే ఇట్లా జరిగింది అని వైజయంతి అంటే, అసలు ఒక్క రోజులో అంత డబ్బులు తీసుకురావటం ఎలా సాధ్యం? నేనైతే నమ్మలేకపోతున్నానని నిషి అంటుంది. వాడేమైనా పోలీసోడా కేసు సాల్వ్ చేసి అలా డబ్బులు తీసుకురావటానికి? ఈ లెక్కన వాడు రాత్రికి రాత్రి కోట్లు సంపాదిస్తాడు నిజమే కదా అని వైజయంతి అంటుంది. వాడు మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు, జేడీ టీం పార్ట్నర్. వాడు సిటీనే గడగడలాడించేస్తాడు, మీకు అర్థం కావట్లేదు. అలాంటిది వాళ్ళని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటే పోలీస్ ఆఫీసర్ అయ్యుండి వాడు చూస్తూ ఊరుకుంటాడా? రాత్రికి రాత్రి వాడు కోట్లు కూడా సంపాదిస్తాడని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఏంది రాబోడా, కళ్ళ ముందర అన్యాయం జరుగుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నా అని వైజయంతి అంటే, అవును, అది నా పక్కన నాతో సమానంగా కూర్చొని పూజ చేసింది. అది పని మనిషి అని నేను అనుకుంటుంటే ఇలా జరగడం చూసి నేను కూడా భరించలేకపోతున్నానని నిషి అంటుంది. ఏముంది, రాత్రికి రాత్రి వాడు తాతకు ఫోన్ చేస్తుంటే డబ్బులు తెచ్చిచ్చుంటాడు. అంతేకాదు ఎవరైనా ఒక మనిషిని పెట్టి అబద్ధం చెప్పించడం ఎంతసేపు? సరే నిషి, నువ్వు దానిని పని మనిషి అనుకుంటున్నావు కదా, అలాగే అనుకో, అంతే, ఇక మనం ఏం చేయలేమని యువరాజ్ అంటాడు. కమలాకర్ బాబాయ్ వాడిని వారసుడిగా ప్రకటించే కంటే ముందే మనం ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి వాళ్ళని బయటికి పంపించేసేయాలి అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ కేదార్, ఈరోజు నాకు ఇంట్లో ఇంత పెద్ద గౌరవం దక్కింది అంటే దానికి కారణం నువ్వేనంటూ దాత్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. నువ్వు తలదించుకోవాల్సి వచ్చింది నా వల్లే కదా దాత్రి, కాబట్టి నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, సారీ దాత్రి అని కేదార్ చెప్తుంటే, ఇందులో నీ తప్పేం లేదు కేదార్, నన్ను నిషి తిడుతుందని చెప్పి నువ్వు ఇంకోసారి ఇలాంటి ఛాలెంజ్లు మాత్రం అస్సలు చేయకు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇదంతా నాకు అలవాటే అని దాత్రి అనటంతో, సరే దాత్రి, ఇంకెప్పుడు ఇలాంటి ఛాలెంజ్లు చేయనులే. నువ్విచ్చిన ఐడియా వల్లే నేను ఈ కేసుని సాల్వ్ చేయగలిగాను అని జరిగిన విషయం కేదార్ చెప్తాడు. అప్పుడే సాధునాయక్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. జేడీ, రేపు మనం గణపతిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఆ ఆదిత్యని దేశం దాటి పంపించేస్తున్నాడు. ఇప్పుడు మనం వారంటీ తెచ్చుకోవాలని సాధునాయక్ చెప్పటంతో నేను చూసుకుంటానని దాత్రి చెప్తుంది. రే ఆదిత్య, ఇదిగో బాయ్ మాట్లాడతాడంట అని మినిస్టర్ ఫోన్ ఇస్తాడు. చూడాదిత్య, నువ్వు దేశం దాటి వెళ్ళిపోతున్నావు. ఆ జేడీకి ఎలాంటి డౌట్ రాకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలి, జాగ్రత్త. ఆ జేడీకి ఏ మాత్రం డౌట్ వచ్చినా నిన్ను పట్టుకుంటుంది అని మీనన్ చెప్పటంతో,
ఆ జేడి సాక్ష్యాలను ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటుంది బాయ్. నా గురించి అసలు ఆలోచించే సమయమే ఇవ్వను. నేను జాగ్రత్తగా వెళ్తానని ఆదిత్య చెప్తాడు. తర్వాత మినిస్టర్ తీసుకొని, చూడు బాయ్, నా కొడుకుని ఒంటరిగా పంపించాలంటే వాడు సేఫ్గా వెళ్తాడో లేదోనని భయంగా ఉంది. ఎలా అని అడగటంతో, అందుకే బయట నా మనుషుల్ని పెట్టాను. నా మనుషులు ఆదిత్యని డ్రాప్ చేస్తారు. వాళ్ళే దగ్గరుండి ఆదిత్యని దేశం దాటిస్తారని మీనన్ చెప్తాడు. తర్వాత సాధు నాయక్, జేడి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆపరేషన్ ఆదిత్య అని చెప్తున్నారు. మరి ఆదిత్యని ఎన్కౌంటర్ చేయబోతున్నారా మేడం అని రమ్య అడగటంతో, అలా ఎన్కౌంటర్ చేస్తే ఆదిత్య తప్పు చేశాడని మనం నిరూపించినట్లు కాదు. అప్పుడు కూడా గణపతి మీదకే నేరం పోతుంది కదా అని సింధు చెప్తుంటే, అవును, ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. కాబట్టి మనం వేరేగా ప్లాన్ చేయాలి. పైగా మన దగ్గర ఒక్క ఆధారం కూడా ఆదిత్యకి వ్యతిరేకంగా లేదు కాబట్టి అని దాత్రి చెప్తుంటే, మరెలా దాత్రి అని కేదార్ అంటాడు. ఆ మినిస్టరే నిజం ఒప్పుకోవాలి, గణపతిని బయటికి తీసుకురావాలి అని దాత్రి అంటే, మినిస్టరే తన కొడుకు ఇలా అంతా చేస్తాడని ఎలా చెప్తారు మేడం అని రమ్య అంటుంది. మనం ఆదిత్యని కిడ్నాప్ చేసి మినిస్టర్ నోటి నుండి నిజాన్ని రాబట్టాలని దాత్రి ప్లాన్ చెప్తుంది. ఆదిత్య కిడ్నాప్ అయిన 10 నిమిషాలకే మినిస్టర్ ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తాడు. అలా గొడవ చేయకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందని దాత్రి ప్లాన్ చెప్తుంది. అలా మినిస్టర్కి కోర్టుకు వచ్చి నిజం చెప్పే ఛాన్స్ మాత్రమే ఉండేలా చేస్తాము. ఇదే ప్లాన్, అర్థమైందా అని దాత్రి చెప్పటంతో, సూపర్ ప్లాన్, ఏదేమైనా కూడా నేను చూసుకుంటాను, గో హెడ్ అని సాధు నాయక్ చెప్తాడు. డాడీ, వెకేషన్కి వెళ్తున్నాను అనుకుంటూ నేను అక్కడ ఎంజాయ్ చేస్తాను, మీరేమీ బాధపడకండని ఆదిత్య బాయ్ చెప్పి కారెక్కి వెళ్తూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న ఒక ఆఫీసర్ వెంటనే జేడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆదిత్య అక్కడ స్టార్ట్ అయ్యాడంట. పదండి గ్యాస్, బయలుదేరి వెళ్దామని దాత్రి వాళ్ళందరూ కారులో వస్తూ ఉంటారు. ఏంటి మినిస్టర్, కొడుకు దేశం దాటి వెళ్ళిపోతున్నాడని సంతోషంగా ఉండకుండా బాధపడుతున్నామని మీనన్ అడుగుతూ ఉంటే, ఏదైనా జరుగుతుందేమో, ఆ జేడీ ఏం చేస్తుందోనని భయంగా ఉంది మీనన్ అని మినిస్టర్ అంటాడు. అయితే సరే పద, మనం కూడా కారు వెనకాలే వెళ్దాం, సేఫ్గా ఏరోప్లేన్ ఎక్కే వరకు అక్కడే ఉందాం అని మీనన్ వాళ్ళు కూడా ఆ కార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. రేయ్, ఫారెన్ పాపలతో నేను చిల్లవటానికి వెళ్తున్నాన్రా, ఆ పద్మని మీకు గిఫ్ట్గా ఇద్దామనుకుంటే అదేమో కడుపని చెప్పి నా చేతిలో చచ్చింది అని ఆదిత్య చాలా సంతోషంగా ఫోన్లో మాట్లాడుతూ కార్లో కూర్చొని వెళ్తూ ఉంటే డ్రైవర్ సడన్గా బ్రేక్ వేస్తాడు. రే, ఏమైందిరా అని ఆదిత్య అడగటంతో, అన్నా ఒకసారి అటు చూడన్నా, జేడీ అన్నా అని డ్రైవర్ చూపిస్తూ ఉంటాడు. రే, పోలీసులని చూడనవసరం లేదురా, ముందు వాళ్ళని వేసేయండి అని ఆదిత్య అంటాడు. ఏంటి ఆదిత్య, ఫారెన్ వెళ్ళిపోతున్నావా? మేం కూడా హ్యాపీ జర్నీ చెప్దామని వచ్చాంలే అని జేడీ కేడీ నవ్వుతూ ఉంటారు. రే, వెళ్ళండ్రా, వాళ్ళని చంపేయండి అని ఆదిత్య అరుస్తూ ఉంటే జేడీ రివాల్వర్ని బయటికి తీస్తుంది. అన్నా, అక్కడుంది జేడీ అన్నా, మా వల్ల కాదన్నా అంటూ రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. సింధు, ఇప్పుడు నువ్వు వెళ్ళి కొట్టుపో అని జేడీ కేడీ సింధుని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఏరా, అక్క మేడం వస్తే కనీసం కారు దిగాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా అంటూ సింధు వాడి చెంపలు పగలగొడుతూ ఉంటుంది. సార్, మీరు ఇలా నన్ను తీసుకువెళ్ళటం నేరం సార్. అసలు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. మీరు పోలీసులు అయ్యుండి కూడా ఇలా చేయటం కరెక్ట్ కాదు అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే, రే, నిన్ను మేము కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నామని కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్తారు. తర్వాత మీనన్, మినిస్టర్ అక్కడికి వచ్చి, అదేంటి ఆదిత్య కారు ఇక్కడ ఆగిపోయింది, అదిగో జేడీ కారు వెళ్తుందంటే ఆదిత్యని తీసుకువెళ్ళిపోతుంది, మీనన్ కాపాడు మీనన్ అని మినిస్టర్ వేడుకుంటూ ఉంటాడు. జేడీ అనఫీషియల్గా చేయటానికి వీల్లేదు కాబట్టి మనం ఫాలో అవుదాం, నేను చూసుకుంటానని మీనన్ జేడీ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటే జేడీ వెంటనే వాళ్ళ కార్ టైర్కి షూట్ చేస్తుంది. దాంతో కార్ పంచర్ అయిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. తర్వాత ఆదిత్యని ఒక చోటుకి తీసుకెళ్లి కుమ్మి పడేస్తారు. సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కిరణ్ కూడా ఆదిత్యని చావకొడుతూ ఉంటాడు. చూడు కిరణ్, ఆదిత్యని మేము చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళిపో, ప్లాన్ మొత్తం చాలా కరెక్ట్గా జరిగిపోవాలి. మినిస్టర్ ఎలాగూ పోలీస్ స్టేషన్కి వస్తాడు కాబట్టి అక్కడ మినిస్టర్ సంగతి మేం చూసుకుంటామని జేడీకేడి వాళ్ళు బయలుదేరి వెళ్తారు.